ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇథియోపియా అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి ప్రపంచ నేతగా మోదీ. 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని. న్యూఢిల్లీలో జరిగిన డిఫెన్స్ ఎస్టేట్స్ డే వేడుకల్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. డీఈఓ గర్వించదగిన వారసత్వం కలిగిన సంస్థ అంటూ ప్రశంస. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ వెల్లడించిన విదేశాంగ కార్యదర్శి సుధాకర్ దలేలా. లక్నోలో ఘనంగా జరిగిన పీఏసీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. హైదరాబాద్ కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష. సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులకు భయపడవద్దు. కొత్త సర్పంచ్లకు కేటీఆర్ భరోసా. విజయవాడ జోజీనగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేత బాధితుల్ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. ఈ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్. ప్రశాంతంగా తుది విడత పంచాయతీ ఎన్నికలు. 3752 గ్రామాల్లో జరిగిన పోలింగ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి. అధికారంలోకి వచ్చాక లోతుగా దర్యాప్తు చేస్తామని మాజీ మంత్రి విడుదల రజనీ హెచ్చరిక. అండర్-19 ఆసియా కప్ లో మలేషియాపై భారత్ ఘన విజయం. 315 పరుగుల తేడాతో గెలిచిన యువ భారత్. దిగొచ్చిన బంగారం ధరలు. ముదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధరల్లో కోత. భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆఫ్రికా దేశమైన ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను ఆయనకు ప్రదానం చేసింది. అడ్జిస్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని ఆబే అహ్మద్ అలీ చేతుల మీదుగా మోదీ ఈ అవార్డు అందుకున్నారు. భారత్ ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి ప్రపంచ నేతగా ఆయన దార్శనిక నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించినట్లు భారత విదేశాంగ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి ప్రపంచ దేశాధినేత లేదా ప్రభుత్వ అధినేత ప్రధాని మోదీ కావడం విశేషం. ఈ గౌరవాన్ని తాను 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ పర్యటన సందర్భంగా భారత్ ఇథియోపియా ద్వైపాక్షిక సంబంధాలని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. इथियोपिया की इस महान धरती पर आप सबके बीच होना मेरे लिए सौभाग्य की बात है। मैंने आज दोपहर ही इथियोपिया में कदम रखा है और आते ही मुझे यहां के लोगों से
एक अद्भुत अपनापन और आत्मीयता मिली है। प्रधानमंत्री जी स्वयं मुझे एयरपोर्ट पर लेने आए, फ्रेंडशिप पार्क और साइंस म्यूजियम लेकर गए। आज शाम यहां की लीडरशिप से मेरी महत्वपूर्ण विषयों पर चर्चा हुई है। ये सब अपने आप में एक अविस्मरणीय अनुभव है। फ्रेंड्स, अभी अभी मुझे ग्रेट ऑनर निशान ऑफ इथियोपिया के रूप में इस देश का सर्वोच्च सम्मान प्रदान किया गया है। विश्व की अति प्राचीन और समृद्ध सभ्यता द्वारा सम्मानित किया जाना मेरे लिए बहुत गौरव की बात है। मैं सभी भारतवासियों की ओर से इस सम्मान को पूरी विनम्रता और कृतज्ञता से ग्रहण करता हूं। यह सम्मान उन డిఫెన్స్ ఎస్టేట్స్ ఆర్గనైజేషన్ అనేది గర్వించదగిన వారసత్వం కలిగిన సంస్థ. తరతరాలుగా దేశానికి సేవ చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన డిఫెన్స్ ఎస్టేట్స్ డే వేడుకల్లో రక్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డీఈఓ నిరంతరం అభివృద్ధి చెందుతూ కాలక్రమేణా కొత్త మార్పులకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఒక దేశం యొక్క బలాన్ని దాని ఆయుధాల ద్వారా మాత్రమే కొలవలేమని, దాని నిజమైన శక్తి దాని వ్యవస్థలు, పాలన మరియు విలువల్లో ఉంటుందన్నారు. పాలన నిజాయితీగా, పారదర్శకంగా మరియు సున్నితంగా ఉన్నప్పుడు అది దేశానికి బలమైన కవచంగా మారుతుందని తెలిపారు. और कितना महत्वपूर्ण है इसे सिर्फ इस बात से समझा जा सकता है कि आप लोग 17 लाख एकड़ से भी अधिक डिफेंस लैंड का मैनेजमेंट करते हैं। यह कोई, मैं मानता हूं, साधारण जिम्मेदारी नहीं है। यह बहुत बड़ी जिम्मेदारी है, क्योंकि हमारी जो डिफेंस लैंड है वह महज जमीन का टुकड़ा भर नहीं है, बल्कि हमारे डिफेंस मैकेनिज्म की एक बुनियाद है। और साथियों, यह संगठन अपने आप में एक लीगेसी इंस्टीट्यूशन है, एक परंपरा है, एक संस्कार है, एक ऐसा सतत प्रवाह है जो कई पीढ़ियों से राष्ट्र की सेवा करता आ रहा है। आपका संगठन जितना पुराना है उतनी ही गहरी इसकी जड़ें हैं और उतनी ही व्यापक इसकी छाया है, जो समय समय पर देश की जरूरतों के अनुसार यह फैलती रहती है। यही किसी मजबूत और सस्टेनेबल ऑर्गेनाइजेशन की पहचान हुआ करती है। और साथियों, इस संगठन को देखकर मुझे मां गंगा का उदाहरण याद आता है। आप देखिए कि हर जगह गंगा जी के अलग अलग स्वरूप आपको देखने को मिलेंगे। हरिद्वार में गंगा जी कुछ और दिखती हैं, प्रयागराज में उनका स्वरूप बदल जाता है, कानपुर में उनका रंग और वेग ये अलग होता है। उनके किनारे बदलते हैं, स्थितियां भी बदलती रहती हैं, लेकिन कभी भी गंगा जी की पहचान नहीं बदली, उसका कोर कैरेक्टर नहीं बदला। ठीक उसी तरह यह संगठन भी समय के साथ इवॉल्व करता रहा। परिस्थितियां बदली, रोल्स बदले, रिस्पॉन्सिबिलिटीज बदली, नए चैलेंजेज आए, लेकिन इसका मूल स्वभाव वही रहा, डिसिप्लिन, सर्विस and unwavering commitment to the nation. భారతదేశం 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇథియోపియా గత సంవత్సరం మాత్రమే బ్రిక్స్ లో చేరిందని, ఇథియోపియాను బ్రిక్స్ కు స్వాగతించడానికి తాము సంతోషిస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే బ్రిక్స్ ఫ్రేమ్ వర్క్ ల శుభసూచకం కింద తాము అనేక కార్యకలాపాలను నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే ప్రధానమంత్రి అబీకి ఆహ్వానం పంపారని తెలిపారు. As I mentioned, I think there was a question on BRICS. As I mentioned to you, Ethiopia has only joined BRICS last year, and we are delighted to welcome Ethiopia in BRICS, and we are going to host a host number of activities under the auspices of BRICS framework beginning January next year. And Prime Minister Modi has already extended an invitation to Prime Minister Abe
to participate in the BRICS summit next year. We will of course convey the details of these activities as we enter the next year. There was also a question on how India and Ethiopia can work together to promote greater voice of Africa and African representation in multilateral forums. I think all of you know India and Africa, India and Ethiopia share a strong commitment in strengthening Africa's voice on global decision making. We both believe, India and Ethiopia, that international institutions must reflect contemporary global realities rather than outdated structures. India supports Africa's rightful place in the UN Security Council, a stronger role in global financial bodies, and greater space for African perspective on climate adaptation, trade, technology, and development. As Ethiopia is a key member of African Union and now BRICS partner also for us, we would be working very closely and coordinating with them in addressing these questions across multilateral fora. పీఎస్సీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో గల 35వ బెటాలియన్ పీఎస్సీ మైదానంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. సంఖ్య, సామర్థ్యం, శిక్షణ మరియు సాంకేతికత పరంగా పీఎస్సీని బలోపేతం చేసే పని కొనసాగుతుందని స్పష్టం చేశారు. పోలీసు నియామకాల్లో కనీసం 20% మహిళా భాగస్వామ్యాన్ని నిర్ధారించడం, దీన్ని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో 3 అదనపు మహిళా पीएससी బెటాలియన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. मुझे प्रसन्नता है कि हमारी सरकार ने पीएससी के 46 कंपनियों को पुनर्जीवित करते हुए आज उनके माध्यम से उत्तर प्रदेश के अंदर बेहतर कानून व्यवस्था बनाए रखने, आंतरिक सुरक्षा के माध्यम से उत्तर प्रदेश की एक बेहतर छवि को देश के सामने प्रस्तुत करने में हमें अत्यंत सफलता प्राप्त हुई है. पीएससी कोई संख्या, उनकी क्षमता, उनका प्रशिक्षण और तकनीक के स्तर पर उन्हें सशक्त बनाने का कार्य निरंतर जारी है. बल को अत्याधुनिक हथियारों और दंगा नियंत्रण उपकरणों से सुसज्जित किया गया है. एसएलआर, इंसास राइफल, मल्टी सेल लॉन्चर, एंटी राइट गन व टीयर गैस गन तथा अत्याधुनिक सुरक्षा उपकरण भी अब पीएससी बल को प्रदान किए गए हैं. पीएससी कार्मिकों की व्यावसायिक दक्षता में गुणात्मक सुधार किए जाने हेतु जो पूर्व में प्रचलित प्रशिक्षण पाठ्यक्रम को भी अपडेट करते हुए ये बीसी आदि ग्रेड सुनिश्चित करते हुए उन्हें सुनिश्चित रूप से आगे बढ़ाने का कार्य किया जा रहा है. హైదరాబాద్ కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పార్లమెంట్ లోని ఛాంబర్లో భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించిన విషయాన్ని తెలిపారు. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిస్ట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని కూడా తెలిపారు. అందుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోనూ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు యుఎన్ ఏఐడిఎస్ ప్రతినిధి పీటర్ పాయింట్, డబ్ల్యూహెచ్ఓ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఏఐజీ చైర్మన్ డి నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ యింగ్ టియో, ఆర్తి అహూజా, రిజ్వాన్ కోయిటా, శ్రీకాంత్ నాథముని, గగన్దీప్ కాంగ్, మార్గరెట్, ఎల్
ఎలిజబెత్, నిఖిల్ టాండర్, ఇతర వైద్య నిపుణులతో కూడిన అత్యున్నత స్థాయి సలహా బృందం సభ్యులు హాజరయ్యారు. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చన వ్యాస్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార మదంతో పెత్తందారి ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఇంద్రమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నేతల సొంత ఆస్తి కాదని అవి ప్రజల సొమ్ము అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను, ప్రజాప్రతినిధుల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇంద్రమ్మ ఇల్లు, అభివృద్ధి నిధులు కాంగ్రెస్ నేతల జాగిరి కాదు. లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం గ్రామ సభలకు, సర్పంచులకే ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు, మీరు నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఓడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు. ఆ మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకొనే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలన్నీ చేస్తూ ఉన్నారు. నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం 56 మంది, వారితో పాటు ఇవాళ చేరుతున్న 4 ఇండిపెండెంట్ సర్పంచులు ఉన్నారో 60 మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు. సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు. మీకు ఒక విషయం అవగాహన ఉండాలి. అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, 5 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది, మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా పరిషత్తు, ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది. దాని కిందికి వస్తే మండల పరిషత్తు, ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ. అంటే 5 అంచెల్లో కింద గ్రామ పంచాయతీ, మీద మండల పరిషత్తు, దాని మీద జిల్లా పరిషత్తు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద కేంద్ర ప్రభుత్వం. ఇట్లా 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో, ఆయనకు మంత్రిమండలి ఉంటుందో, అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచు, సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు, రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా. విజయవాడ నగరంలోని జోజీ నగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేశారంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కూల్చివేతలకు గురైన బాధితుల్ని పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా డిసెంబర్ 31 వరకు బాధితులకు ఊరట లభించినప్పటికీ భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేయడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. 150 కోట్ల విలువైన 2.17 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే నకిలీ పత్రాలు సృష్టించి 2016లో బ్యాక్ డేట్ తో ఒక బోగస్ సొసైటీని రిజిస్టర్ చేసి ఉద్దేశపూర్వకంగా న్యాయపరమైన వివాదాన్ని సృష్టించారని విమర్శించారు. ఈ కూల్చివేతల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, స్థానిక ఎంపీ, జనసేన కార్పొరేటర్ హస్తముందని ఆయన ఆరోపించారు. దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను, డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు
సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 200 పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. వ్యతిరేక అఫిడవిట్లు, వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర తాను పోషించింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి దోషులను, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాల. జరిగి నిజాలన్నీ కూడా బయటకు తీసుకొని రావాలి. వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో 25 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి, 20 లక్షలు 25 లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలున్నాయి. వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు. వీళ్ళు బతికేది ఎలా? వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించని ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి. వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం విజేతలను ప్రకటించనున్నారు. చివరిదైన 3వ విడతలో మొత్తం 4159 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో వివిధ కారణాలతో 11 జీపీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. హైకోర్టు ఆదేశాలతో 2 గ్రామాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మరో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3752 గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 53,06,401 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 26,01,861 మంది, మహిళలు 27,04,394 మంది, 140 మంది ఇతరులు ఉన్నారు. తుది విడత మొత్తం 36,452 వార్డుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 116 వార్డులకు నామినేషన్లు పడలేదు. మరో 7,908 వార్డులు ఏకగ్రీవమగా 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 28,410 వార్డులకు గాను 75,725 మంది పోటీలో ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందని, ప్రైవేటు వ్యక్తుల నుండి అందే కిక్ బ్యాక్ల కోసం సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నారని మాజీ మంత్రి విడుదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలని, వాటికి చెందిన విలువైన భూములు అప్పనంగా కట్టబెట్టడమే కాకుండా ప్రైవేట్ కాలేజీల నిర్వహణకు, స్టాఫ్ జీతాలకు 2 ఏళ్ల ప్రభుత్వమే నిధులు సమకూర్చడం చూస్తే ఎన్ని వేల కోట్లు చేతులు మారుతున్నాయో స్పష్టంగా తెలిసిపోతుందని తెలిపారు. ఈ చదువులు చదివేటువంటి విద్యార్థులకు అవసరం అయితే డిజర్వింగ్ స్టూడెంట్స్ కి సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి పనిచేసి అవసరమైతే ఆ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనని రికమెండ్ చేస్తూ చెప్తుంది. అండ్ రెండోది ఇందులో చెప్పినటువంటి పాయింట్, ఒకవేళ
బట్ పరిస్థితి అయితే ఇక ఏ ఆప్షన్ లేకపోతే ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని పిలిచి పీపీపీ విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన స్టేట్ ఖర్చు పెట్టలేనటువంటి పక్షాన ఉంటే వచ్చి అప్పుడు ఆ ఆలోచనని చూడండి అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి గవర్నమెంట్ ల్యాండ్ ఉండి దానికి ఫండ్స్ టైఅప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లే చేసి ఇంకా కొంత కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ కొన్ని చోట్ల కొంతవరకు రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా ఇవి పీపీపీకి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు. టీమిండియా యువ ఆటగాడు అభిజ్ఞాన్ కుందు సెంచరీతో అండర్-19 ఆసియా కప్ 2025లో మలేషియాను భారత్ చిత్తుగా ఓడించింది. మలేషియాతో జరిగిన మ్యాచ్ లో యువ భారత్ 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన మలేషియా 93 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లు తీసి మలేషియా పతనాన్ని శాసించాడు. ఉదయ్ మోహన్ 2, కిషన్ కుమార్ సింగ్, ఖాలాన్ పటేల్, కాంచిక్ చౌహాన్ 1 వికెట్ సాధించారు. భారత బ్యాటర్లో 5వ స్థానంలో వచ్చిన 17 అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీతో మలేషియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత బ్యాటర్లలో వేదాంత్ త్రివేది, వైభవ్ సూర్యవంశీ రాణించారు. అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నీలోని గ్రూప్ ఏ టేబుల్ పట్టికలో భారత్ 3 విజయాలతో టాప్ ప్లేస్ లో ఉంది. ఇటీవల రికార్డు స్థాయిని తాకిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. ముదుపర్ల లాభాల స్వీకరణకు దిగడంతో ధరల్లో కోతపడింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,850గా ఉంది. నిన్న ఇదే సమయానికి ఉన్న రేటుతో పోలిస్తే సుమారు 1,500 మేర కోత పడింది. ఆర్నమెంటల్ బంగారం ధర కూడా భారీగా తగ్గి 1,22,690కి చేరుకుంది. వెండి ధరలు కూడా కాస్త నెమ్మదించాయి. ప్రస్తుతం కిలో వెండి 1,99,000గా ఉంది. ముదుపర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో పాటు ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న సంకేతాలు గోల్డ్ కు డిమాండ్ తగ్గించాయి. అదే బాటలో వెండి ధరలు తగ్గాయి. అయితే ధరల్లో ఈ కోత స్వల్పకాలిక దిద్దుబాటు మాత్రమేనని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనత కొనసాగుతుండటంతో బంగారం ధరలు మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని కామెంట్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇథియోపియా అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి ప్రపంచ నేతగా మోదీ. 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని. న్యూఢిల్లీలో జరిగిన డిఫెన్స్ ఎస్టేట్స్ డే వేడుకల్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. డీఈఓ గర్వించదగిన వారసత్వం కలిగిన సంస్థ అంటూ ప్రశంస. రెండు 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ వెల్లడించిన విదేశాంగ కార్యదర్శి సుధాకర్ దలేలా. లక్నోలో ఘనంగా జరిగిన పీఏసీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. హైదరాబాద్ కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష. సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులకు భయపడవద్దు. కొత్త సర్పంచ్లకు కేటీఆర్ భరోసా.
విజయవాడ జోజీనగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేత బాధితుల్ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. ఈ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్. ప్రశాంతంగా తుది విడత పంచాయతీ ఎన్నికలు 3752 గ్రామాల్లో జరిగిన పోలింగ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి. అధికారంలోకి వచ్చాక లోతుగా దర్యాప్తు చేస్తామని మాజీ మంత్రి విడుదల రజనీ హెచ్చరిక. అండర్-19 ఆసియా కప్ లో మలేషియాపై భారత్ ఘన విజయం. 315 పరుగుల తేడాతో గెలిచిన యువ భారత్. దిగొచ్చిన బంగారం ధరలు, ముదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధరల్లో కోత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి